ఇప్పుడు 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఎయిత్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేశాను. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మధ్యలో ఏంట్రా బాబు ఈళ్ళ సోది అని కూడా అనిపించింది. ఎక్కడ సోది అనిపించింది, ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అని చెప్పేది మనం ఫుల్ వీడియోలో అయితే కనుక డిస్కస్ చేసుకుందాం. ఈరోజైతే కనుక లాస్ట్ సీజన్‌లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా వీళ్ళు ఫైర్ కార్డ్స్ అనేదైతే కనుక తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే ఆడుతున్నారో కంటెస్టెంట్ వాళ్ళ గేమ్ చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఎదుటి వాళ్ళ గేమ్ కూడా చేంజ్ చేసేయొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఏం జరుగుతుందనేది మనకైతే ఎపిసోడ్ రాబోయే రోజుల్లో అయితే తెలుస్తుంది ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో. సో, ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా డిస్కస్ చేసుకునే ముందు మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మోర్ పీపుల్స్‌కి అయితే సజెస్ట్ చేస్తుంది. సో, ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే కొత్తగా అనిపించింది డిఫరెంట్‌గా. టాస్క్ ఏవైతే పెట్టారో, ఈరోజు గేమ్స్ ఏవైతే పెట్టారో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారో చూడాలి అని చెప్పి. ఇంకా ఈరోజు ఒకళ్ళ మీద అభిప్రాయమ్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి నాకు. అంటే వీళ్ళు ఇలాగే కాదు, ఇలా కూడా చేయగలరు అని చెప్పి అయితే ప్రూవ్ అయింది. ఇంక ఈరోజు ఎపిసోడ్ చాలా ఫన్నీగా అయితే కనుక స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే కనుక బిందు ఇంకా అభిజిత్ అయితే వచ్చారు జడ్జెస్ కింద. శ్రీముఖి పిలిచినప్పుడు నవదీప్ రాలేదు. నవదీప్ ఎందుకు రాలేదు అంటే ఆడిషన్స్ చూసి ఆయన కొంచెం స్ట్రైన్ అయిపోయాడు. మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయినట్టుంది. అందుకే ఏ కొండలకో ఎక్కడికో వెళ్ళిపోయాడేమో అని చెప్పింది శ్రీముఖి. బిందు మాధవి చెప్పింది. చెప్తే శ్రీముఖి ఇంకా అవునా అయితే ఎవరొచ్చినా రాకపోయినా ఇంక మనమైతే స్టార్ట్ చేయాలి ఇదైతే కనుక అని చెప్పి అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నవదీప్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. రాననుకున్నారా, రాలేననుకున్నారా అని చెప్పి బ్రీఫ్ కేస్‌తో అయితే కనుక ఎంట్రీ ఇచ్చాడు. ఏంటి బ్రీఫ్ కేస్ అని అడిగితే ఏమనుకుంటున్నారు అంటే శ్రీముఖి మనీ ఉన్నట్టుంది. మనీ చూస్ చేసుకుని ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు కంటిన్యూ చేస్తారని తెలుసుకోవాలనుకుంటున్నారా అని శ్రీముఖి అడిగినప్పుడు నవదీప్ అన్నాడు అంత లేదు, అలా ఏం కాదు, ఇందులో ఇంకా అంతకు మించి ఉందని చెప్పి ఇందులో కార్డ్స్ ఉన్నాయి, ఫైర్ కార్డ్స్. ఇవి ఎవరి గేమ్ అయినా చేంజ్ చేసుకునేకి గానీ సేమ్ నేనైతే చెప్పానో గేమ్ చేంజ్ చేసుకునేకి లేదా అవతల వాళ్ళు గేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరగొచ్చు. ఎవరు గెలుచుకుంటారా అనేది వాల్యుబుల్ కార్డ్స్‌ని మనమైతే కనుక గేమ్స్ పెట్టయితే చూద్దామని చెప్పి ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే గనుక శ్రీముఖి ఈ వాల్యుబుల్ కార్డ్స్‌ని రివీల్ చేసేకి మనకి స్పెషల్ పర్సన్స్ కావాలి కదా అని చెప్పి ఈ ఫస్ట్ పర్సన్ ఇన్వైట్ చేసింది. తను ఎక్స్ కంటెస్టెంట్ ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ ప్రియా. ఫస్ట్ ప్రియా అయితే వచ్చింది. ప్రియా రాగానే కొంచెం సోది ఉంటది కదా, నార్మల్‌గా సోదంతా మాట్లాడుకున్నారు. తర్వాత నువ్వు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడతావు కదా, ఇప్పుడు మా కంటెస్టెంట్స్ ఏమన్నా స్ట్రెయిట్‌గా అడగాలనుకుంటున్నావా అంటే ప్రియా అయితే గనుక అవును అడగాలనుకుంటున్నా అని చెప్పి రాజ్ కుమార్‌ని లేపి ఇక్కడ ఎవరు ఇక్కడ 15 కంటెస్టెంట్స్‌లో ఎవరు అన్‌డిజర్వ్ అనుకుంటున్నావు నువ్వు అని అడిగితే రాజ్ కుమారే నాకు అంటే చాలామంది చెప్పేకి స్టార్టింగ్ కొంచెం సేఫ్ గేమ్ ఆడతారు. అందుకే మనకెందుకు చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని అందరూ కష్టపడి వచ్చాము అట్లా అంతా చెప్తారు. బట్ రాజ్ కుమార్ అలా ఏం చెప్పకుండా డైరెక్ట్‌గా అన్‌డిజర్వ్ అని అడగగానే అపూర్వ అన్‌డిజర్వ్ అనిపించింది అని మళ్ళీ రీజన్ కూడా అడిగితే రీజన్ కూడా చెప్పింది. ఎందుకు అంటే తను ఎప్పుడైతే టాస్క్ ఇక్కడ అందరూ కష్టపడి ఆడతారు. బట్ తను ఏదైనా గేమ్ ఆడే టైం వచ్చినప్పుడు రీజన్స్ చెప్పి ఆగిపోవడం అనేది నాకు నచ్చలేదు. ఇక్కడ అందరూ వాళ్ళ 100% ఇస్తున్నారు. తను రీజన్ చెప్పి ఆగిపోవడం అనేది అంత అన్‌డిజర్వింగ్‌గా అనిపించలేదు నాకని చెప్పింది. సో, అక్కడ అయిపోగానే నెక్స్ట్ మళ్ళా ఇక్కడ అపూర్వని లేపి ఇక్కడ మోస్ట్ డిజర్వింగ్ ఎవరు అనుకుంటున్నావు అని మళ్ళా ప్రియా అడగగానే తను చెప్పిన ఆన్సర్ కూడా నాకు ఓకే అనిపించింది. బట్ ఇందులో ఒకటి ఏమనిపించిందంటే తను ఏం చెప్పిందంటే నేనే డిజర్వింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి ఈజీగా రాలేదు. ఇక్కడ వీళ్ళందరికన్నా కూడా నేను ఒక రిస్క్ తీసుకొని నేనొచ్చాను. అక్కడ ఎవరు తీసుకోరు ఆ రిస్క్. బట్ నేను తీసుకున్నానని చెప్పింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే తను ఎక్కడ తీసుకునింది రిస్క్? వాళ్ళేం చెప్పారు? ఎవరైతే ఏ టాస్క్‌లోని పార్టిసిపేట్ చెయ్యలేదో వాళ్ళని రమ్మన్నారు. అప్పుడు ఫూటా ఇంకా అపూర్వ వచ్చినారు. అక్కడ తను తీసుకున్న రిస్క్ ఏముంది? అక్కడ తనకు వేరే ఆప్షన్ లేదు కదా! వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసాక అక్కడ ఎగ్జిట్ ఉందో, స్టే ఉందో ఇంకా అక్కడ వచ్చాక ఇంకా తనేమి ఖచ్చితంగా నేనొస్తాను అని చెప్పి తను లెగలేదు. జడ్జెస్ రమ్మంటే వచ్చిందంతే. తనకి అక్కడ నేను రాను అనడానికి ఆప్షన్ లేదు కదా! సో, తను గొప్పగా నేనొచ్చాను, నేను రిస్క్ తీసుకున్నానని చెప్తుంది. అది నాకు కొంచెం ఓవర్ అనిపించింది. ఇంకా నేను టాస్క్ ఆడే వచ్చాను. ఐస్ గేమ్‌లో నేనేం నార్మల్‌గా వచ్చలేదు. డైరెక్ట్‌గా టాస్క్ విన్ అయ్యి వచ్చాను అని చెప్పింది. ఓకే. తను ఎలా ఆడొచ్చిందో తనకే తెలియాలి. నాకైతే తను అన్‌ఫెయిర్‌గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. బట్ తన డెసిషన్‌లో తను చాలా డిజర్వ్ పర్సన్ అని చెప్పింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఎవరిని పిలుస్తున్నావు ఇంకా సరే ఇదంతా అయిపోయింది. గేమ్ ఆడేకి 3 మెంబర్స్ కావాలి. 3 మెంబర్స్‌లో నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని చెప్పి శ్రీముఖి అయితే కనుక ప్రియాని అడిగింది. ప్రియా నేను ఫస్ట్ అడిగిన వాళ్ళనే రాజ్ కుమారిని పిలుస్తానని చెప్పింది. సో, ప్రియ అయితే రాజ్ కుమారిని సెలెక్ట్ చేసుకుంది. రాజ్ కుమారి వచ్చిన తర్వాత నువ్వెవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే ఇక్కడ కూడా రాజ్ కుమారి నాకు బాగా నచ్చింది. తను చెప్పిన ఆన్సర్ ఏదైతే ఉందో నేను దేనికైనా గానీ యుద్ధానికైనా దేనికైనా నాకు సమవృద్ధి ఉండే వాళ్ళనే నేను
ఆడాలనుకుంటాను. సో, నాతో సమానంగా 3 వచ్చిన గ్రీన్స్ వచ్చిన 3 గ్రీన్స్ వచ్చిన చరణ్‌నయితే పిలుస్తానని చెప్పి చరణ్‌నయితే చూజ్ చేసుకుంది. ఇక్కడ కూడా చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరి కంటెస్టెంట్స్‌లో కొంచెం బాడీ పరంగా గాని, లేకపోతే స్ట్రెంగ్త్ పరంగా గాని చరణ్ కొంచెం చూసాక చిన్న పిల్లోడిలా ఉంటాడు. చరణ్ కొంచెం అంటే నా 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 అభిప్రాయంలో అక్కడున్న మిగతా పర్సన్స్‌తో తను కొంచెం వీక్ అనే నాకనిపిచ్చిద్ది. బట్ తను చూపించుకోవడం గూడా ఆ వీక్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నా అట్లా చూపియకుండా చాలా స్ట్రాంగ్ పర్సన్‌ని చూస్ చేసుకున్నా అన్నట్టు తను కన్వే చేయడం ఏదైతే ఉందో అది అప్రిషియేట్ చేయాలనిపిచ్చింది. తన మాటలు అంటే మాట తీరు ఇక్కడ మాట తీరు కూడా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే విధానం బట్టి మనము అంటే లెగుస్తాము. మనం మాట్లాడే విధానం బట్టి డౌన్ గూడా అయిపోతాం. చెప్పలేం. తను చెప్పే విధానం, ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం గట్టా చాలా నచ్చింది. ఎందుకంటే తను తీసుకోవాలనుకుంటే మిథిలేష్‌ని తీసుకోవచ్చు. మిథిలేష్‌కి కూడా 3 వచ్చాయి కదా! కానీ తను మిథిలేష్‌ని తీసుకోకుండా చరణ్‌ని తీసుకుందంటే తను బ్రెయిన్ యూజ్ చేసి ఓకే. మిథిలేష్‌ని తీసుకుంటే ఒకవేళ ఫిజికల్ టాస్క్ ఏమన్నా వస్తే మిథిలేష్ చాలా స్ట్రాంగ్ కాబట్టి అలా కూడా థింక్ చేసి తీసుకొని ఉండింది డెసిషన్. ఓకే. చరణ్ అయితే వచ్చేసాడు. ఇక్కడ చరణ్ కూడా చాలా ఫన్నీ వేలో అపూర్వని సెలెక్ట్ చేసుకున్నాడు. అపూర్వని సెలెక్ట్ చేసుకొని తను చెప్పిన డైలాగ్ కూడా నాకు నచ్చింది. మోస్ట్ డిజర్వింగ్ అన్‌డిజర్వింగ్‌లో నేనే డిజర్వింగ్ అని నేనే మోస్ట్ డిజర్వింగ్ అని చూపించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పిన ఆన్సర్ కూడా ఫన్నీ వేలో చాలా బావుందనిపించింది. ఇక్కడైతే గనక చరణ్, అపూర్వ ఇంకా రాజ్ కుమారి అయితే కనుక ఫస్ట్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇంకా గేమ్ వచ్చి అయితే కనుక అక్కడ 3 కాలమ్స్ పెట్టారు. 3 కాలమ్స్‌లో 1-25 నంబర్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాలమ్ ఇస్తారు. సో, ఇక్కడ ముందైతే కనుక 2 పంప్స్ ఇంకా 2 బెలూన్స్ అయితే పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నంబర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పంప్‌కి అయితే కనుక అన్ని టైమ్స్ ఏ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని పంప్స్ అయితే ఇవ్వాలి. ఎవరు పంప్ చేస్తున్నప్పుడు బెలూన్ పగిలిపోయిద్దో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇది చూసేకి చాలా ఈజీ టాస్క్‌లా అనిపించింది గానీ, బట్ వాళ్ళు ఆడుతుంటే అబ్బా! చాలా మైండ్ గేమ్ ఆడాలి ఇక్కడ అనిపించింది. ఫస్ట్ ఎవరైనా ఏమనుకుంటారు, ఫస్టే పెద్ద నెంబర్ తీసేసుకుంటే ఈజీగా అయిపోయేదేమో అని మనం అనుకుంటాం. గేమ్ స్టార్టింగ్ అనుకునేటప్పుడు. బట్ అయిపోయాక మనం అనుకుంటాం గానీ, అవ్వకముందు మనం అనుకుంటాం. ఆ 25 తీసుకుంటే మనమే అంటాం మళ్ళా. ఎందుకురా 25తో స్టార్ట్ చేశారు గేము. ఏమో 25 బెలూన్స్‌కి వెళ్ళిపోతే మళ్ళా మనమే అంటాము. తెంగరాట ఆడినారు అని చెప్పి. తను 6 తీసుకునింది. 6 నెంబర్ సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ అయితే చూస్ చేసుకుంది. రెడ్ కలర్ చూస్ చేసుకొని 6 పంప్స్ అయితే ఇచ్చింది. బెలూన్ అయితే పేలలేదు. నెక్స్ట్ మళ్ళా తర్వాత అపూర్వ తర్వాత చరణ్ ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కంటిన్యూ చేసిన తర్వాత ఒకసారి అపూర్వ అయితే రాజ్ కుమారి చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు అంటే స్ట్రాటజీ పరంగా నేను ఈ నెంబర్ తీసుకోవాలి, ఈ నెంబర్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు 10, 13, 14 అలా చాలా 21 వరకు కూడా తీసుకునింది రాజ్ కుమారి. అలా అన్ని తీసుకున్నా కూడా బెలూన్స్ పేరలేదు. తర్వాత రాజ్ కుమారి 13 తీసుకునింది. 13 తీసుకున్న తర్వాత తనకి అయితే కనుక ఆ బెలూన్ పేరలేదు. పేలక ముందే తర్వాత ఎవరైతే ఉన్నారో అపూర్వ కూడా 13 నెంబర్ సెలెక్ట్ చేసుకొని అయితే పంప్ చేసింది. పంప్ చేస్తున్నప్పుడు బెలూన్ పేలిపోయింది. ఒక బెలూన్ పేలిపోయింది. సో, తను ఎలిమినేట్ అయిపోయింది గేమ్‌లో నుంచి. నెక్స్ట్ చరణ్ తిను ఆడుతున్నప్పుడు ఇక్కడ కూడా రాజ్ కుమారిది అంటే ముందు నేనే అనుకున్నా ముందు. ఏంటి పిల్ల ఇంత పిచ్చిగా 14 సెలెక్ట్ చేసేసుకునింది డైరెక్ట్‌గా అని చెప్పి నేనే అనుకున్నా. బట్ తను తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది రిస్కే చెప్పలేము. తనే ఓడిపోవచ్చు. బట్ గెలవచ్చు చెప్పలేం. బట్ తను తీసుకుని 14 అంటే రిస్క్ చేసింది చూసారా? రిస్క్ చేసి ఒక స్టెప్ ముందుకేయడం కూడా అనిపించింది. అంటే తను ఎంత స్ట్రాటజిక్‌గా ఆలోచించిందో తర్వాత చెప్పింది. తను ఆల్రెడీ కొంచెం తెలుసుకునింది. అంటే బెలూన్ ఎన్ని పంప్స్ పెడితే పేలిపోయిద్దని నేను ఒక మైండ్‌లో అనుకున్నాను. అందుకే నేను 14 సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పి చెప్పింది. ఎందుకంటే అప్పటికే చరణ్ దగ్గర 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో, చిన్న నెంబర్స్ చిన్నగున్నాయి కదా! సో, తనకి ఛాన్స్ ఇస్తే మళ్ళా నెక్స్ట్ నాకే పేలిపోయిద్దేమో అని నేను అనుకున్నా కాబట్టి తను ఎగ్జాక్ట్ 14 సెలెక్ట్ చేసుకుంది. 14 పంప్స్ అయిపోయినాయి కానీ బెలూన్ పేలలేదు. నెక్స్ట్ చరణ్ 5 సెలెక్ట్ చేసుకున్నాడు. 5థ్ పంప్ ఎప్పుడైతే కొడుతున్నాడో అప్పుడు బెలూన్ అయితే పేలిపోయింది. ఈ టాస్క్‌లో అయితే కనుక రాజ్ కుమారి విన్ అయింది. అండ్ తను గెలుచుకున్న కార్డ్ వచ్చి రివర్స్ ది డెసిషన్. ఏదైనా చేయొచ్చు. అంటే వాళ్ళు డెసిషన్ చేంజ్ చేసుకోవచ్చు. తను గేమ్ ఆడతానని వచ్చి లేదా నేను ఆడను అని చెప్పి డెసిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు రివర్స్ ది డెసిషన్ అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే కనుక నెక్స్ట్ కార్డ్ రివీల్ చేసేకైతే మనీష్ అయితే వచ్చాడు. మనీష్ వచ్చిన తర్వాత అప్పుడే కార్డ్ రివీల్ చేయమని శ్రీముఖి అడిగితే కార్డ్ అప్పుడే రివీల్ చేసేదెందుకు ఫస్ట్ మనం గేమ్ చూద్దాం. ఇప్పుడే కదా వచ్చాను. గేమ్ చూసిన తర్వాత అయితే రివీల్ చేద్దామని అయితే కనుక రివీల్ చేయలేదు కార్డ్‌ని. సో, రివీల్ చేయకుండా తను మాట్లాడుతున్నప్పుడు నవదీప్ అయితే ఓకే. నువ్వు గేమ్ చూస్తానంటున్నావు కాబట్టి నువ్వు గేమ్ చూడు. నేనైతే కనుక ఇప్పుడు అర్జెంట్‌గా నాకు వేరే వర్క్ ఉంది. నేను వెళ్ళాలి. రేపటి ఎపిసోడ్‌లో కలుద్దాము. సో, నీకైతే కనుక ఎవరికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళకైతే కనుక ఎవరు అర్హులు అనుకుంటున్నావో వాళ్ళకైతే కనుక కార్డ్ ఇవ్వు అని చెప్పి మనీష్‌కి అయితే అప్పగించి నవదీప్ అయితే కనుక ఎపిసోడ్‌లో నుంచి వెళ్ళిపోయినాడు. ఇంకా నెక్స్ట్ ఏ రోజు ఎపిసోడ్‌లో ఇంకా కంప్లీట్‌గా నవదీప్ అయితే ఉండడు. ఇంకా ఈ టాస్క్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోబోయే ముందు హేమంత్ ఉన్నాడు కదా! హేమంత్ హ్యాండ్ లిఫ్ట్ చేసి నేను రావాలనుకుంటున్నాను అంటే ఎందుకని అడిగితే అన్ని టాస్క్‌లు వచ్చినాయి. బట్ నేను అక్కడ ప్రూవ్ అంటే నేను తీసుకోలేదు స్టెప్. బట్ ఇక్కడైతే కనుక నాకు ఆ కార్డ్ ఖచ్చితంగా కావాలి. సో, నేనైతే కనుక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నా అని చెప్పి తను చెప్పిన విధానానికి ఇంకా మనీష్ ఇంప్రెస్ అయ్యి తనైతే తీసుకున్నాడు. నెక్స్ట్
నెక్స్ట్ అయితే తను గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నాడు. గాయత్రిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే అందరూ అంటున్నారు కదా, నువ్వు డిజర్వ్ కాదు, ఎలా రాలేదు, గేమ్ ఆడలేదని చెప్పి. సో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అని చెప్పి గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ పర్సన్ వచ్చి దీపక్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. దీపక్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే తను ఎప్పుడూ సైలెంట్‌గా అంటే ఇలా ఇలా ఏంటంటే వీళ్ళు గోడ మీద పిల్లిలా కూర్చొని గోడ మీద బల్లో సమ్మేదో గోడ మీద పిల్లేదో అన్నాడు అనేసి వీళ్ళు కూర్చుని సైలెంట్‌గా ఉండి నవ్వుకుంటా అయితే ఉంటారు. వాళ్ళు ఏంటి అనేది కంప్లీట్‌గా తెలీదు. సో నేను తనని బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. అందులోంచి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి దీపక్‌ని అయితే పిలిచాడు. ఇంకా ఈ సెకండ్ గేమ్ వచ్చి దీపక్, గాయత్రి ఇంకా హేమంత్ అయితే కంటిన్యూ చేస్తారు. ఈ కార్డ్ వచ్చి స్కిప్ ది రౌండ్. ఇంకా ఈ గేమ్ వచ్చి 3 కలర్స్ ఫిషెస్ అయితే పెట్టారు. ఫిషెస్ ఒక చుట్టూ పెట్టారు. 3 ప్యానెల్స్ అయితే పెట్టారు. ప్యానెల్స్‌లో విష్ణు గారితో విసురుతూ ఎవరి కలర్ వాళ్ళు చూస్ వెయ్యాలి. ఇంకా గాయత్రి అయితే కనుక ఇక్కడ పింక్ ఇచ్చారు గాయత్రికి. హేమంత్‌కి బ్లూ, దీపక్ వచ్చి యెల్లో. ఓకేనా? ఈ 3 కార్డ్స్ వాళ్ళు ఇసురుతా ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే దీపక్ తనవే వేసుకుంటా ఉన్నాడు. గాయత్రి కూడా స్టార్టింగ్ తనదే వేసుకుంటా ఉండింది. బట్ హేమంత్ అయితే కనుక తనది వేసుకుంటూ కూడా అవతల వ్యక్తిది తీసేస్తా ఉన్నాడు. విష్ణు గారితో ఇసురుతూ వాళ్ళు ఎగిరిపోయేలాగా ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎగిరిపోయేలాగా చేస్తున్నాడు దీపక్‌వి. బట్ దీపక్ ఇక్కడ రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందంటే తను అసలు నా గేమ్ నేను ఆడుతున్నాను, నేను జెన్యూన్‌గా ఆడాలి అని చెప్పి తను ఆడిన విధానం ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. బట్ తర్వాత హేమంత్ చేస్తున్నాడు కదా అని చెప్పి మళ్ళా గాయత్రి కూడా సేమ్ అదే రిపీట్ చేసింది. ఎళ్లి తను వేసేసుకుని అవతల వాళ్ళు తీసేయడానికి విష్ణు గారు ఇసురుతా ఉన్నారు. బట్ దీపక్ మాత్రం అలా వాళ్ళదేమీ చేయకుండా తను స్టాండ్ తీసుకుని తనే ఆడాడు. సో ఫైనల్‌గా అయితే కనుక హేమంత్ వచ్చి 16, గాయత్రి వచ్చి 24, దీపక్ వచ్చి 27. ఫైనల్‌గా ఈ గేమ్ అయితే కనుక దీపక్ విన్ అయ్యాడు. దీపక్ అయితే కనుక స్కిప్ ది రౌండ్ కార్డ్ అయితే కనుక వచ్చేసింది. థర్డ్ కార్డ్ ఇచ్చేకి ఇంకొకరిని ఇన్వైట్ చేయాలి స్పెషల్ గెస్ట్‌ని అని చెప్పి నెక్స్ట్ బిగ్ బాస్ 9 విన్నర్ అయిన కళ్యాణ్ పడాలని అయితే కనుక స్టేజ్ మీదకి అయితే ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక కొంచెం స్పీచ్ అదంతా విన్నర్ కదా ఆబ్వియస్‌గా కొంచెం స్పీచ్ కొంచెం ఎలివేషన్స్ ఒకటి ఇవ్వాలి. సేమ్ అదే రిపీట్‌గా ఇంకా ఎలివేషన్స్ దానికి ఇచ్చారు. మామూలుగా ఇంకా కన్వర్జేషన్స్ ఉంటాయి కదా విన్నర్ అయ్యాక మాట్లాడడం, మళ్ళీ అవి డెడికేట్ చేయడం, థ్యాంక్స్ చెప్పి జడ్జెస్‌కి చెప్పి బిగ్ బాస్‌కి చెప్పి ఇంకా తన కన్వర్జేషన్స్ తను స్టార్ట్ అయింది. అంతా కాసేపు డిస్కషన్. అంటే ప్రతి ప్రియా వచ్చినప్పుడు, మనీష్ వచ్చినప్పుడు, కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఏంట్రా బాబు ఈ సోది మాకు అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం లాగ్ ఎక్కువైపోయింది. సోది ఎపిసోడ్ మొత్తం సోది అవుతూనే ఉంది. కొంచెం సోది అయితే అయింది. ఇంకా అయిపోయిన తర్వాత అయితే కళ్యాణ్ పడాలని అడిగారు. ఏం అడగాలనుకుంటున్నావు, వీళ్ళు మా కంటెస్టెంట్స్‌ని ఏమైనా అడగాలా, ఏమైనా మాట్లాడాలా అన్నప్పుడు తనైతే కనుక ఒక క్వశ్చన్ అడిగాడు. ఎందుకు బిగ్ బాస్‌కి వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి గాయత్రిని లేపైతే అడిగినప్పుడు తను చెప్పిన ఆన్సర్ నాకేమంత అనిపించలేదు. తర్వాత భాగ్యని అడిగాడు. భాగ్యని కూడా ఇద్దరు కూడా ఒకటే చెప్పారు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా అదే అనుకుంటారు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా స్టోరీని అవతల వాళ్ళకి నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నాను. ఇదే చెప్తారు. బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి బిగ్ బాస్ ట్రోఫీ పక్కన ఒక సైడ్ మూవీ ఛాన్స్ ఉంటే ఒక టాప్ లీడ్ కింద మీరు ఏది చూస్ చేసుకుంటారని అడిగినప్పుడు మిత్లేస్ అయితే కనుక అది నార్మల్ డైరెక్టర్, చిన్న డైరెక్టర్స్ అయితే నేను ట్రోఫీ తీసుకుంటాను, లేదో పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మూవీనే చూస్ చేసుకుంటా అని చెప్తున్నాడు. ఓకే, అది కూడా. నెక్స్ట్ మళ్ళీ అమన్ లేచినప్పుడు అమన్ అడిగాడు, ఎందుకు బిగ్ బాస్ నువ్వు బిగ్ బాస్ ఎందుకు డిజర్వ్ అనుకుంటున్నావు అన్నప్పుడు వై నాట్ మీ, నేను ఎందుకు డిజర్వ్ కాదు, నేను టాస్క్లు ఆడతాను, నేను యాక్టింగ్ చేస్తాను, నాకు స్కిల్స్ ఉన్నాయి అని తన గురించి తను చెప్పుకున్నాడు. ఇంకా తిను ముందు ఏం చెప్పాడంటే నేను ఎవరినైతే నాకు మంచిగా ఆన్సర్ చేశారు అని నేను ఇంప్రెస్ అవుతానో వాళ్ళకి నా ట్రోఫీ పట్టుకునే ఛాన్స్ అయితే ఇస్తాను, విన్నింగ్ స్పీచ్ కూడా ఇవ్వచ్చు ఇక్కడికి వచ్చి అని చెప్పాడు. సో ఎవరికి ఇస్తావు అని శ్రీముఖి కళ్యాణ్ అడిగినప్పుడు వై నాట్ మీ అన్న అమన్కి అయితే ఇస్తానని చెప్పి అయితే ఆ ట్రోఫీ అయితే అమన్కి ఇచ్చాడు. అమన్కి ఇచ్చి తనకి విన్నింగ్ స్పీచ్ ఇచ్చే ఛాన్స్ అయితే వచ్చింది. అమ్మనైతే తను విన్నింగ్ స్పీచ్ అయితే ఇచ్చాడు. మరీ అంత ఎక్స్ట్రాడినరీ అబ్బాయి ఏమి ఇచ్చాడు రా బాబు అనేం అనిపించలేదు. ఓకే ఇచ్చాడు, బాగానే చెప్పాడు అనిపించింది అంతే. ఓకేనా? నెక్స్ట్ అయితే టాస్క్కి 3 మెంబర్స్ కావాలి. ఈ బ్లైండ్ కార్డు దేనికి యూజ్ అవుతుంది అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఈ బ్లైండ్ కార్డ్ ఇచ్చేకి ఎవరికి విన్ అవుతారని తెలుసుకునే ముందు మనం 3 ప్లేయర్స్ని అయితే పిలవాలి. సో నువ్వెవరిని చూస్ చేసుకుంటావు అని కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ అయితే కనుక వై నాట్ మీ అన్న అమన్ అయితే కనుక చూస్ చేసుకుంటా అని చెప్పి అమన్ అయితే చూస్ చేసుకున్నాడు. అమన్ వచ్చిన తర్వాత ఇంకా బిందు మాధవి అయితే కనుక మిథిలేష్ని చూస్ చేసుకునింది. అభిజిత్ అయితే రోహిత్ని చూస్ చేసుకున్నాడు. ఇంకా ఈ గేమ్ అయితే కనుక వీళ్ళ ముగ్గురికి ఇదైతే కనుక గేమ్ వచ్చి ఒక శాండ్ ఉంది. శాండ్లో రాడ్స్ ఉంటాయి. ఓకేనా? 12 రాడ్స్ సమ్మైనా రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్లోనే ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ముగ్గురు శాండ్లో అక్కడ 2 ఉన్నాయి పెట్టేకి. ఒక 2 ఫ్లాగ్స్ పెట్టొచ్చు. 2 ఫ్లాగ్స్ పెడితే ఎవరైతే 2 ఫ్లాగ్స్ పెడతారో వాళ్ళకి అక్కడ కొంచెం ప్లేస్ అయితే ఉంది. అవి ఎవరు ఫ్లాగ్ పెడతారో వాళ్ళిద్దరికి వాళ్ళ ప్లేస్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఎవరైతే పెట్టలేరో వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోతారు ఇంకా ఈ గేమ్ నుంచి. నెక్స్ట్ లెవెల్ 2కి వీళ్ళిద్దరు ఎవరైతే
పెట్టారో వాళ్ళిద్దరూ వెళ్తారు. సో, ఫస్ట్ అయితే కనుక రోహిత్ ఇక్కడ నన్ను చాలా ఇంప్రెస్ చేశాడు ఇందులో. రోహిత్ అయితే కనుక ఫస్ట్ వెంటనే పెట్టేశాడు వితిన్ సెకండ్స్‌లో. తర్వాత ఆహ్, అమనైతే కనుక నెక్స్ట్ జెండాని పెట్టాడు. మిథిలేష్ అయితే గనుక ఏంటి అబ్బాయి అప్పుడు అంత మాట్లాడాడు, ఇక్కడేం చేయలేకపోయాడే టాస్క్ అనిపిచ్చింది. అంటే అంత బాగా ఏం పెర్ఫార్మన్స్ చేయలేదు తను. సో, తను ఎలిమినేట్ అయిపోయాడు, ఎళ్ళిపోయినాడు. లెవెల్ 2 ఇక్కడ స్టార్ట్ అయింది. గేమ్ ఆడారు ఇద్దరు అసల. ఎక్స్‌ట్రార్డినరీగా. అంటే వాళ్ళు ఫిజికల్ అయ్యారో, ఏమయ్యారో కానీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అబ్బా! ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారని చెప్పి చూసిన అంటే యాంగ్జైటీతో చూసాను నేనైతే అబ్బా! ఏం జరుగుద్ది అని చెప్పి. ఇంకా ఫస్ట్ అయితే గనుక సెకండ్ లెవెల్ 2 ఏంటంటే వాళ్ళకి సర్కిల్‌లో 2 భాగాల కింద డివైడ్ చేసి ఇచ్చారు. అక్కడ సర్కిల్ అవతల మొత్తం పిల్లోస్ ఉంటాయి. టాస్క్ బజర్ మోగే ఎండ్ అయ్యేసరికి ఎవరి దాంట్లో ఎక్కువ పిల్లోస్ ఉంటాయో వాళ్ళు విన్ను. ఇక్కడ ఏమైంది ఫస్ట్ రోహిత్ వచ్చాడు. ఇద్దరు స్టార్ట్ చేశారు గేము. రోహిత్ ఒక పిల్లో ఇలా పెట్టేసి ఎళ్లి అమన్ని డిఫెండ్ చేస్తున్నాడనమాట. ఆపుతున్నాడు. ఆడకుండా తనని పట్టేసుకున్నాడు గట్టిగా తను రాకుండా. బట్ ఇది బాగుంది గానీ, బట్ ఎలా అంటే తను దాంట్లో పెట్టుకోలేదు తను. మధ్యలో గీత ఉంది కదా! మధ్యలో సెంటర్‌లో పెట్టేసినాడు పిల్లో మధ్యలో ఉండిపోయిందది. సో, పాస్ చేశారు మళ్ళా. ఇది ఇక్కడ ఫస్ట్ టైమ్ పాస్ చేశారు. మళ్ళా సెకండ్ టైమ్ మళ్ళా ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్ చేశారు. మళ్ళా పెడతా ఉన్నారు పిల్లోస్. ఇద్దరు ఫిజికల్ అయ్యారు. బాగా ఇద్దరిని పట్టేసుకొని అంతా కింద పడిపోయి అంతా జరిగితే మళ్ళా ఇంకోసారి శ్రీముఖి పాస్ చేసింది. మళ్ళా స్టార్ట్ చేశారు. మళ్ళా పిల్లోస్ పెట్టుకున్నారు. మళ్ళా ఫిజికల్ అయ్యారు. రోహిత్ ఇంకా అమన్ ఇద్దరు ఫిజికల్ అవ్వడం. ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టేసుకొని కింద పడిపోవడం. ఇంకా శ్రీముఖి కోపం వచ్చి తను స్టాప్ చేసేసి ఇంకోసారి కనుక స్టాప్ చేయాల్సి వస్తే ఇంక ఇదైతే కనుక ఇక్కడ ఫిట్ అయిపోయిద్ది. ఆ కార్డ్ ఇంకా మా దగ్గరే ఉండిపోయిద్ది అని అయితే చెప్పి అపూర్వని అయితే కనుక సంచాలక్‌గా పెట్టారు. సంచాలక్‌గా పెట్టి సంచాలక్ డెసిషనే ఫైనల్ ఇంకా. సో, తన చూసుకుంటదని చెప్పి అపూర్వ ఇంకోసారి స్టాప్ చేసే ఛాన్స్ రాకూడదు నాకు. సో, నువ్వే చూడు ఎవరు గేమ్ ఆడుతున్నారో, ఎవరు బాగా ఆడుతున్నారో చూసి ఎవరు విన్ అయ్యారో చెప్పు అని చెప్పింది. ఇక్కడైతే కనుక రోహిత్‌కి చాలా అన్‌ఫేర్ జరిగిందని నేను అనుకుంటున్నాను. నాకు నచ్చలేదు ఇక్కడ. అమ్మని ఆడిన విధానం ఎలా ఉన్నా, ఏంటి అపూర్వ వేస్ట్‌ది ఇలా చేసింది అనిపించింది నిజంగా. ఎందుకంటే తను ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇద్దరు సరిసమానంగా పెట్టేస్తారు పిల్లోస్ అంతా బావుంది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే తను మధ్యలో వీళ్ళిద్దరూ ఫిజికల్ అమనే ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఫిజికల్ అవ్వద్దు అని చెప్పి రోహిత్ చెప్పాడు. రోహిత్ చెప్తే నువ్వు వస్తే నేను ఫిజికల్ అవుతాను. నువ్వు వస్తే నేను ఫిజికల్ అవుతాను రోహిత్ అన్నాడు. అయితే అవ్వు మరి అని చెప్పి అమన్ ముందెళ్ళాడు. అమన్ ముందెళ్ళినప్పుడు తను స్టాప్ చెప్పింది. మళ్ళా ఆడమని కూడా చెప్పాలి కదా! స్టార్ట్ అని. చెప్పలేదు. చెప్పకుండా స్టాప్ అని చెప్పేసింది. గమ్మున నుంచొని చూస్తుంది. ఆ టైంలో ఈ అమన్ ఏం చేశాడు? స్టాప్ అని చెప్పినప్పుడు ఆగాలి కదా! ఆగకుండా రోహిత్ దాంట్లో ఉన్న 2 పిల్లోస్‌ని తీసుకొచ్చి తిను దాంట్లో పెట్టేసుకున్నాడు. తీసుకున్నప్పుడే కరెక్ట్‌గా బజర్ మోగిపోయింది. తను ఆ 2 పిల్లోస్ కూడా తిను దాంట్లో ఏసేసుకున్నాడు. ఇది చాలా అన్‌ఫేర్ అనిపించింది. ఇక్కడ జడ్జెస్ డెసిషన్ కూడా ఆ 2 పిల్లోస్ తనకిచ్చేసి కౌంట్ చేసుంటే బాగుండేమో అని నేను అనుకున్నా. బట్ అప్పటికే తను తీసేసుకున్నాడు కదా అంటున్నారు. తీసేసుకుంటే అక్కడ గేమ్ స్టాప్‌లో ఉంది కదా! స్టాప్‌లో ఉన్నప్పుడు తీసుకున్నది ఎలా కౌంట్ చేస్తారు? ఏమో! ఇక్కడైతే అపూర్వ ఎవరికిస్తావు విన్నింగు అంటే తను రోహిత్‌కి చెప్పింది. ఎందుకు రోహిత్ అంటే ఇక్కడ తిను బాగా అమన్ ఫిజికల్ అయిపోయాడు ఎక్కువ. సో, రోహిత్ అవ్వలేదు కాబట్టి నేను రోహిత్‌కి ఇస్తామనుకుంటున్నాను. కొంచెం జెన్యూన్‌గా అన్నట్టు అనిపించింది అని చెప్పింది. ఇక్కడ కూడా తను నాకేంటి అక్కడ టాస్క్ ఏంటి ఎవరు ఎక్కువ పిల్లోస్ ఉన్నాయో వాళ్ళు విన్ కదా! వాళ్ళని చెప్పాలి గానీ ఫిజికల్ అయ్యాడు, ఫిజికల్ అవ్వలేదు అందుకే నేను ఇస్తున్నా అని చెప్పింది. అక్కడ కూడా తను ఫ్లాపే అయింది సంచాలక్‌గా కూడా. ఏంటో నాకు ఈ అపూర్వ అసలు నచ్చట్లేదు. అంటే నాకు నచ్చట్లేదేమో మీకు నచ్చుతుందేమో. బట్ మీకు నచ్చితే మాత్రం నేనేమని అంటున్నానని ఫీల్ అవ్వద్దు. నాకు నచ్చలేదు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఇంకా ఫైనల్‌గా అయితే కనుక మళ్ళా అక్కడ ఇంకా మిగతా కంటెస్టెంట్ డెసిషన్ అడిగినప్పుడు 7 మెంబర్స్ అయితే అమన్ విన్ అని చెప్పారు. ఇంకా 5 మెంబర్స్ అయితే కనుక రోహిత్‌కి సపోర్ట్ చేశారు. నెక్స్ట్ అయితే కనుక శ్రీముఖి చెప్పింది ఇక్కడ నిన్ను జస్ట్ సంచాలక్‌గా చేయమన్నాను. కానీ నా డెసిషనే ఫైనల్ అని చెప్పి అపూర్వనైతే పంపించేసి ఎవరు విన్ అనుకుంటున్నారు ఇంకా ఎవరి పిల్లోస్ అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్ అని చెప్పాము. సో, ఇప్పుడైతే కనుక బజర్ మోగేసరికి అమన్ దాంట్లో పిల్లోస్ ఎక్కువున్నాయి కాబట్టి ఆమెనే విన్ను అని చెప్పి అమన్‌కైతే కనుక బ్లైండ్ కార్డ్ అనేది ఇచ్చేశారు. ఎలా ఇస్తారు? స్టాప్ చెప్పినప్పుడు ఎలా తీసుకుంటాడు? మాట్లాడాలి కదా! క్వెషన్ చేయాలి కదా! ఏం చేయలేదు. డైరెక్ట్‌గా ఇచ్చేసినారు. ఓకేనా? అమన్‌కి ఇచ్చేసిన తర్వాత ఆ బ్లైండ్ కార్డు ఏంటి, దేనికి అనేది ఇప్పుడు నేను చెప్పను. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తది. బట్ ఈ బ్లైండ్ కార్డ్‌ని నువ్వు జ్యూరీలో ఎవరికైనా ఒకళ్ళకి ఇవ్వాలి. ఆ ఒకళ్ళకి ఇచ్చినప్పుడు ఆ కార్డ్ ఎలా యూజ్ అవుతుంది, ఆ జ్యూరీ మెంబర్ ఎలా యూజ్ అవుతారనేది నేను మీకు ఫ్యూచర్‌లో అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు అని చెప్పి
చెప్పినప్పుడు తనైతే కనుక బిందు మాధవిని సెలెక్ట్ చేసుకున్నాడు. కార్డ్ అయితే బిందు మాధవికి ఇచ్చేసాడు. ఎందుకు ఇస్తున్నాను అనేది కూడా చెప్పాడు. అయిపోయింది. ఇంకా ఇక్కడితో అయితే కనుక ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎపిసోడ్స్‌లో ఏం కార్డ్స్ ఉన్నాయి, ఎవరొస్తారు, ఏం జరుగుద్ది అనేది మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో అయితే కనుక డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ మీలో ఎంతమందికి నచ్చింది? ఎంతమందికి సోది అనిపించింది? ఎవరికి అన్‌ఫెయిర్ జరిగింది? ఎవరికి ఫెయిర్ జరిగింది అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయకపోతే కనుక ఇప్పుడే లైక్ అయితే చేయండి. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.